హే ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు ది ఛానల్ నెట్వర్కింగ్ తెలుగు. ఈ రోజు ఒక క్రూషియల్ పాయింట్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. టైటిల్ చూసే ఉంటారు, హౌ టు స్టార్ట్ యువర్ క్రెడిట్ కార్డ్ జర్నీ ది రైట్ వే. అంటే మీరు బిగినర్ అయితే ఎలా పర్ఫెక్ట్ కిక్ స్టార్ట్ చేయాలో ఈ క్రెడిట్ కార్డ్ వరల్డ్ కి మాట్లాడుకుందాం. ఇఫ్ యూర్ ఆల్రెడీ ఇన్ టు క్రెడిట్ కార్డ్ వరల్డ్, డోంట్ వర్రీ, మనం డిస్కస్ చేద్దాం బెస్ట్ పాసిబుల్ వేస్ టు గెట్ మాక్సిమం రివార్డ్స్ ఆర్ రిటర్న్స్. అసలు ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేసుకోవాలి? ఎందుకంటే 90% ఆఫ్ పీపుల్ హూ ఆర్ బిగినింగ్ విత్ క్రెడిట్ కార్డ్స్ ఆర్ డూయింగ్ ఇట్ రాంగ్ వే. ఎస్, రాంగ్ వేలో స్టార్ట్ చేస్తున్నారు. ఎవరో ఒక ఎవరో ఒక బ్యాంక్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఇస్తాడు, ఆర్ ఎవరో ఒకరు బెస్ట్ క్రెడిట్ కార్డ్ అంటారు, దాన్ని అప్లై చేసుకోవడం, అన్నిటికీ దాన్ని గోకేయడమే. దాట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్. సరే, అసలు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే చాలా గొప్ప. ఒక 100 మంది చూస్తే గ్రేట్ ఏమో. కొత్త ఛానల్, ఫ్యూచర్ లో చాలా ప్లాన్స్ ఉన్నాయి. అంటే ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయాలి. తెలుగులో ఒక ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసి లెట్స్ హెల్ప్ అవుట్ ఈచ్ అదర్ దేర్ ఆలోచిస్తున్నాను. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాన్స్. సరే, ఈ ప్లాన్ పక్కన పెట్టండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ టు ద యాక్చువల్ వీడియో టుడే. పాయింట్ నెంబర్ 1, అండర్స్టాండ్ ద క్రెడిట్ కార్డ్ కేటగిరీ ఆర్ రివార్డ్స్ కేటగిరీ. అసలు ఈ కేటగిరీ అంటే ఏంటి? వాట్ ఈస్ క్రెడిట్ కార్డ్ కేటగిరీ? క్రెడిట్ కార్డ్స్ అనేవి ఎలా డిసైడ్ అయ్యాయంటే దే ఆర్ డివైడెడ్ యాజ్ మల్టిపుల్ కేటగిరీస్. అంటే క్రెడిట్ క్రెడిట్ కార్డ్స్ ఆర్ డిజైన్ టు గివ్ మాక్సిమం రిటర్న్స్ ఓన్లీ టు ఫ్యూ కేటగిరీస్. అంటే అవి ఎలా డిజైన్ అయ్యాయంటే ఒక్క క్రెడిట్ కార్డ్ 1 or 2 కేటగిరీస్ లో బెస్ట్ రిటర్న్స్ ఇస్తాయి, బెస్ట్ రివార్డ్స్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, అసలు కేటగిరీ అంటే ఏంటి? ట్రావెల్ అదొక కేటగిరీ, ఫ్యూయల్ ఒక కేటగిరీ, డైనింగ్ ఒక కేటగిరీ, ఎంటర్టైన్మెంట్ ఒక కేటగిరీ, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇలా డివైడ్ చేస్తారు క్రెడిట్ కార్డ్. ఒక్కొక్క క్రెడిట్ కార్డ్ 1 or 2 కేటగిరీస్ కి మాక్సిమం రివార్డ్స్ ఇస్తాయి. సో ఫస్ట్ థింగ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మీ స్పెండింగ్స్ ఏ కేటగిరీలో ఎక్కువ చేస్తున్నారు, ఆర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏ కేటగిరీలో మీకు రివార్డ్స్ ఎక్కువ కావాలి. కొన్ని మైల్ స్టోన్స్ హిట్ చేసి కొన్ని క్రెడిట్ కార్డ్స్ లో ఏ కేటగిరీలో మనకి రివార్డ్స్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం, ఈ రెండు అర్థం చేసుకుంటే యు ఆర్ సార్టెడ్. ఓకే ఓకే ఓకే, కేటగిరీ అంటే మీకు అర్థమైంది. అసలు ఏ కేటగిరీలో ఏది బెస్ట్ కార్డ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? వస్తాయి వస్తాయి, అన్ని వీడియోస్ స్లోగా వస్తాయి. కానీ మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని మీకు ఫోన్ లో కనిపిస్తాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పాయింట్ నెంబర్ 2, అరే కేటగిరీ కేటగిరీ అంటున్నావు, అసలు నేను క్రెడిట్ కార్డ్కి కొత్త రా అంటావా? ఓకే, లెట్స్ టాక్ హౌ టు స్టార్ట్ అ క్రెడిట్ కార్డ్ జర్నీ. అసలు క్రెడిట్ కార్డ్ ఎవరికి ఇస్తాడు? నువ్వు ఒక ఉద్యోగంలో జాయిన్ అవుతావు, నీ ఎంప్లాయర్ నీకు ఒక శాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. బ్యాంక్ వాడు అరే వీడికి శాలరీ నెల నెలా పడుతుంది అని వీడి మొఖాన్ని ఒక ఫ్రీ క్రెడిట్ కార్డు వాడేస్తాడు. సెకండ్, నువ్వు ఒక బిజినెస్ మ్యాన్, వివచ్చమైన ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి నీ అకౌంట్ లో. ఐటీఆర్ ఫైల్ చేస్తున్నావు. ఐటీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. బ్యాంక్ వాడు అరే వీడి మొఖాన్ని ఒక క్రెడిట్ కార్డు పడేయచ్చు. థర్డ్, బ్యాంకులు కొన్ని మంచి కాలేజ్ తో అఫిలియేట్ అయి ఉంటాయి, వాటిని స్టూడెంట్ క్రెడిట్ కార్డ్స్ అంటారు, అవి ఇస్తారు. ఫోర్త్, సర్టెన్ అమౌంట్ డిపాజిట్ చేసుకొని ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఎఫ్డిలోనో లేకపోతే కార్డ్ ఇచ్చే కార్డ్ ఇచ్చే అకౌంట్ లోనో బ్యాంక్ లోనో అమౌంట్ డిపాజిట్ చేస్తే ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ కి క్రెడిట్ కార్డ్స్ ఇస్తారు. సో దట్స్ హౌ యూ స్టార్ట్ క్రెడిట్ కార్డ్ జర్నీ. ఓకే, నీ క్రెడిట్ కార్డ్ వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తావు? 2-3 నెలలు ఆ ఫ్రీ క్రెడిట్ కార్డ్ వాడు, టైంకి బిల్లు పే చేయి, సిబిల్ స్కోర్ పెంచుకో. తర్వాత నేను ఫస్ట్ పాయింట్ లో చెప్పానుగా కేటగిరీ అని, నీకు ఏ కేటగిరీలో ఎక్కువ స్పెండ్ చేస్తున్నావో తెలుసుకో, నీకు ఏ కేటగిరీలో రివార్డ్స్ కావాలో తెలుసుకో. దాన్ని బట్టి నీకు కావాల్సిన కార్డ్ని చూస్ చేసుకో. పాయింట్ నెంబర్ 3, అండర్స్టాండ్ యువర్ సిబిల్ స్కోర్. అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి? సిబిల్ స్కోర్ ఈస్ నథింగ్ బట్ బ్యాంక్ వాళ్ళు మనకిచ్చే మార్కులు టు అండర్స్టాండ్ యువర్ క్రెడిట్ వర్తీనెస్. నువ్వు క్రెడిట్ కార్డ్ కి వర్తా, నీకు క్రెడిట్ ఇవ్వడానికి వర్తా అని అర్థం చేసుకునే మార్కులు. సింపుల్. హౌ టు మెయింటైన్ గుడ్ సిబిల్ స్కోర్. 1, ఫుల్ అమౌంట్ పే చేయండి, కరెక్ట్ టైంకి ఫుల్ అమౌంట్ పే చేయండి. మినిమం అమౌంట్ డ్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాని జోలికి పోకండి, మునిగిపోతారు.
సెకండ్, క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్. మీ యూటిలైజేషన్ తక్కువ 30% కంటే తక్కువ పెట్టండి. అంటే 1,00,000 క్రెడిట్ లిమిట్ ఉంటే 30% వాడండి, 30,000 వాడండి. 30,000కి మించి వాడకండి ఒక ఒక మంత్ లో. సో 30% కన్నా తక్కువ పెట్టండి యూటిలైజేషన్. నెక్స్ట్, క్రెడిట్ లైఫ్. మీ క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ ఎన్ని ఇయర్స్ గా ఉంటే స్కోర్ అంతే కన్సిస్టెంట్ గా ఎక్సలెంట్ గా ఉంటుంది. అది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4, హూ షుడ్ అవాయిడ్ క్రెడిట్ కార్డ్స్. చాలా ఇంపార్టెంట్. ఫినాన్షియల్ డిసిప్లైన్. ఫినాన్షియల్ డిసిప్లైన్ లేని వాళ్ళు ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ వీడియో క్లోజ్ చేసి దబాంక్. అసలు క్రెడిట్ కార్డ్ జోలికి రాకండి. ఎందుకంటే అవసరాలకి తగ్గట్టు క్రెడిట్ కార్డ్ యూజ్ చేయాలి, కానీ క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని నీ అవసరాలు పెంచుకోకూడదు. ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇఫ్ యూఆర్ యూజింగ్ క్రెడిట్ కార్డ్. బిఫోర్ యూ అప్లై ఫర్ ఎ క్రెడిట్ కార్డ్, ఆస్క్ యువర్ సెల్ఫ్, ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఉందా? ఆస్క్ యువర్ సెల్ఫ్. కానీ ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఉంటే యూ క్యాన్ డెఫినెట్లీ గెట్ 5 to 10% ఆఫ్ క్రెడిట్ రివార్డ్స్ ఆర్ రిటర్న్స్. ఓకే, క్విక్ రీక్యాప్. ఫస్ట్ పాయింట్, కేటగిరీస్ గురించి చెప్పాను. క్రెడిట్ కార్డ్ కేటగిరీస్. దీనిలో ఇంకా వీడియోస్ కావాలంటే ఏ కేటగిరీలో ఏ కార్డు వాడాలి, ఏ కేటగిరీకి ఏ కార్డు బెస్ట్, కమెంట్ చేయండి, త్వరలో వీడియో చేస్తా. పాయింట్ నెంబర్ 2, ఎవరికి క్రెడిట్ కార్డ్ ఇస్తారు, దీని గురించి కూడా వీడియోస్ కావాలంటే, అంటే అరే నేను జాబ్ చేయట్లేదు, అరే నాకు ఇన్కమ్ లేదు, అరే నేను బిజినెస్ మ్యాన్, అరే నేను స్టూడెంట్, నాకు ఎలా కావాలి కార్డు, నాకు ఎవరు ఇస్తారు, దీని గురించి కమెంట్ చేయండి, వీడియో చేస్తాను. పాయింట్ నెంబర్ 3, హౌ టు మెయింటైన్ సిబిల్ స్కోర్ చెప్పాను. పాయింట్ నెంబర్ 4, హూ షుడ్ అవాయిడ్ క్రెడిట్ కార్డ్ చెప్పాను. ఈ రోజుకి ఇది చాలు. బై, సీ యూ నెక్స్ట్ టైం.